బీజేపీ పార్టీ కూడా నిరసన తెలుపుతూ నినాదం తీసుకుందో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అని. కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడం వల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడుతుంది. ఏదైనా ఒక ఉద్యమం కానీ ఒక అభివృద్ధి కానీ ఒక ఇనిషియేటివ్ తో స్టార్ట్ అవుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఇప్పుడు మార్పులు జరిగిపోతాయని నేను అనడం లేదు, కానీ ఇంకోసారి జరగకుండా అయితే ఉంటది కదా. లాల్ బహదూర్ శాస్త్రి ఎంతో స్వచ్ఛందంగా మోరల్ వాల్యూస్ తో రాజీనామా చేశారు. ఇది కూడా అంతే. నేను రాష్ట్రపతి గారిని కోరుతున్నాను, ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే మీకున్న రాజ్యాంగ పరిమితుల్లో ఆయన వెంటనే బర్తరఫ్ చేయండి. చేసి వేరే కొత్త వ్యక్తిని తీసుకొచ్చి మీరు రాష్ట్రపతి గారు స్వయంగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నేనైతే అనుకుంటున్నా. రాజకీయ నాయకుల చేతులు ఈ సమస్యకు పరిష్కారం దొరకదు, ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా ఒక్కటే. సో ఇప్పుడు 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు తెలంగాణలో. సో దాదాపు 10-14 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు చనిపోయినా కానీ ఒక్కరు కూడా స్పందిస్తలేదు. ఎట్లా చూడాలి? ఎందుకు స్పందిస్తారు అండి? ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు స్పందించాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా స్పందించాలి, బీజేపీ వాళ్ళు స్పందించబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్. రేవంత్ రెడ్డి అన్న మీరు ఎన్నో విషయాలు చాలా ధైర్యంగా మాట్లాడతారు. ఈ విషయం గురించి మీరు ధైర్యంగా మాట్లాడండి. మీరు వెంటనే మాలాంటి వాళ్ళకి రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకదు. మీరు రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీని వీళ్ళందరినీ వెంట పట్టుకొని మీరు కోరి మీకున్న చిత్తశుద్ధిని తెలియజేయండి. మీరు అంటే ఇప్పుడు మోడీ చోటాబాయ్ బడేబాయ్ అని చెప్పేసి వాళ్ళే మాట్లాడుకుంటుంటారు. ఏదైతే మోడీకి సపోర్ట్ చేస్తారో కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు, మేము వెళ్ళి మాట్లాడతాం ఈ ఇష్యూ మీద అనుకోవచ్చు. మనం మాట్లాడాలి, మాట్లాడితేనే మీకు ఈ ప్రభుత్వంలో ఈ దేశంలో నమ్మకం ఏర్పడుతుంది. రాహుల్ గాంధీ గారు మీరు ఎక్కడో వెళ్ళి ఢిల్లీలో, మీరు ఎక్కడో వెళ్ళి అమెరికాలో వెళ్ళి దేశం కోసం చెప్పడం కాదు, మీరు ఎక్కడ ఈ దేశం కోసం చెప్పండి, ఎక్కడ ఈ దేశం కోసం మాట్లాడండి, ఎక్కడ ఈ దేశంలో సమస్యలు ఉన్నాయన్నమాట. ఎంతమంది విద్యార్థులే రేపటి భావి తరాలకు ఆదర్శం అన్నారు. మీరు మాట్లాడండి, వచ్చి రాష్ట్రపతి దగ్గరికి మీరు వెళ్ళి కూర్చోండి, నిరాహార దీక్ష చేయండి, ధర్మేంద్ర ప్రధానమంత్రి రాజీనామా చేయాలని కోరండి. మీరు అనుకుంటే జరుగుతుంది, మా లాంటి అనుకుంటే జరగచ్చు జరగకపోవచ్చు, కానీ మీరు అనుకోకపోతే ఏదో ఒక రోజు నాలాంటి యువకులు కన్ఫర్మ్ గా అనుకొని ఈ గల్లీలో మొదలైన ఉద్యమం ఢిల్లీ గద్దెని దింపే వరకు సాగుతుంది. నేను మీకు ఈ మీడియా పూర్వకంగా నేను కోరుకుంటున్నాను. కొంతమంది బీజేపీ నాయకులు ఇందాక మాట్లాడుతూ చెప్తున్నారు, ఈ సిజేపీ పార్టీ ఏదైతే గ్యాదరింగ్ పెట్టిందో అది కేవలం టైం పాస్ మీటింగ్. ఇప్పుడు వరకు నీట్ అంటే ఎవరికి ఫుల్ ఫామ్ కూడా తెలియని వాళ్ళు ఇక్కడ గ్యాదర్ అయి ఉన్నారు అని కూడా వాళ్ళు ఈజీగా తీసేసి పడేస్తున్నారు. ఇప్పుడు ఎంతో మంది కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు ఉన్నారు. ఆ మంత్రిత్వ శాఖ యొక్క ఫుల్ ఫామ్, దాని క్వాలిఫికేషన్ అంటే వాళ్ళకి తెలుసా? ఇక్కడ సమస్యని స్పందించడానికి క్వాలిఫికేషన్ అవసరం లేదు, హృదయం కావాలి. వాళ్ళు ఇప్పుడు ఏదైతే టైం పాస్ మీటింగ్ అన్నారో రేపు రోజు వాళ్ళ టైంలో మార్చే మీటింగ్ అవుతుందని మీకు నేను కన్ఫర్మ్ గా తెలియజేస్తున్నాను. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు ఎగ్జామ్ కండక్షన్ విషయంలో కానీ, స్టూడెంట్స్ చనిపోవడం విషయం కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఒక విద్యార్థి ప్రాణం బలైందంటే ఒక దేశం ఒక 10 ఏళ్ళ అభివృద్ధి ఆగిపోయింది. నేను అదే చెప్తాను, ఒక విద్యార్థి ప్రాణం బలైందంటే ఒక దేశం 10 ఏళ్ళ అభివృద్ధి ఆగిపోయింది. మోడీ మీరు ఏదైతే వికసిత్ భారత్ 2047 అని చెప్తున్నారో, మీరు అభివృద్ధి చెందాలి అనుకుంటే ప్రతి విద్యార్థికి న్యాయం జరగాలి. ధర్మేంద్ర ప్రధానమంత్రి గారు రాజీనామా చెయ్యాలి.